నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సీనియర్ విరాట్ కోహ్లీ రియాక్షన్ ఆసక్తిగా మారింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే రోహిత్ కు ఆఖరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్ మ్యాన్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ నిజంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది ఇంగ్లాండ్తో జరిగే మూడో వన్డే ద్వారా తేలిపోతుంది. ఇదిలా ఉంటే రోహిత్ రిటైర్ అవ్వనున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్తో రెండో వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లీ, బూమ్రాలు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ను సీరియస్గా వీక్షించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. కోహ్లీ, రోహిత్ పక్కపక్కనే కూర్చోవడం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ, రోహిత్లు ఇలా పక్కపక్కన కూర్చోవడం ఎప్పుడు చూడలేదు. రోహిత్ రిటైర్ అవ్వబోతున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి కోహ్లీ దిగులుగా కనిపిస్తున్నాడని, అతడి పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లు అనిపిస్తుందని, నిజంగా స్నేహం అంటే ఇదేనంటూ కామెంట్ చేశాడు. ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై అటు హిట్ మ్యాన్ కానీ ఇటు బీసీసీఐ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ కూడా రోహిత్ ఫామ్ పై స్పందించాడే తప్ప అతడి రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొంతమంది అభిమానులు వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ ఆడతాడని, తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్తో మెరుస్తాడని జోష్యం చెబుతున్నారు.